నమస్తే అండి అందరికీ. కడాయిలో గోంగూర మటన్ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాం. మిరియాలు, సోంపు, ధనియాలు, దాల్చిన చెక్క వేయించి పక్కన పెట్టుకున్నాను. మిక్సీలో ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి ఇవి పేస్ట్ చేసుకొని వీటితో పాటు మనం అవి వేయించిన ధనియాలు, మిరియాలు, సోంపు, దాల్చిన చెక్కను కూడా ఇందులోనే వేసి మనము పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత మటన్ని ఉడికించి పెట్టుకోవాలి. చూడండి 80% ఉడికిపోయింది. ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కడాయి పెట్టి కొద్దిగానే ఆయిల్ వేసి ఇందులోనే మనం పేస్ట్ చేసుకున్న మసాలాను వేసుకోవాలండి. కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, రెండు పేస్ట్. ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. చేశానండి. చూడండి 2 గ్లాసులు. అది మటన్ ఉడికించిన వాటర్ వేస్ట్ చేసుకోకూడదని అది కొలిచి వేసాను అనమాట. రైస్ వేసేసాను. అందులో వేసి మంటని సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టామంటే ఆవిరికి బాగా ఉడికిపోయింది. పైన మూత పెట్టేసేయాలి. వేడివేడిగా కడాయిలో గోంగూర మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందన్నమాట. ఇదిగండి, మీకు నా వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. చాలా బాగుందండి. చూడండి, కొద్దిగా కాసేపు గాలికి ఉంచామంటే కొద్దిగా ఆరిందంటే పొడి పొడిగా ఉంటుందండి.